నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 9వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, నీ మీద నా ఆత్మను కుమ్మరించెదను, నా ఆత్మను కుమ్మరించెదను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనం. పూర్తి వచనము, ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ర మీద నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఈ వాక్యము పేతురు గారు ఎత్తిపట్టుకుంటూ ప్రసంగం చేస్తున్నారు. ఈ వాక్యము లేఖనాలు ఎక్కడున్నాయి? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనములు దర్శనము చూతురు. ఆ దినములలో నేను పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈ వాక్యాలు ఎత్తిపెట్టుకుంటూ చెబుతున్నట్లు చూస్తున్నాం. మరి ఈ వాక్యము ఇంగ్లీష్లో ఏ విధంగా ఉంది? New Living Translation, Acts chapter 2 verses 18. In those days I will pour out my spirit even on my servants, men and women alike. అంటే అటు స్త్రీల మీద ఇటు పురుషుల మీద కూడా ఒకే ఆత్మను నేను కుమ్మరిస్తాను. అండ్ దే విల్ ప్రాఫెసీ, వాళ్ళు ప్రవచిస్తారు. ఇవి పేతురు ప్రసంగం చేస్తున్నాడు. అయితే ఈరోజు మనకి ఈ వాగ్దానము ఏ విధముగా నేర్చుకోవాలి? చాలా మంది ఆత్మ అనేటప్పటికీ కాంట్రవర్సీ, ప్రవచనాలు చెప్పాలి, స్వస్థత వరాలు అంటే ద గిఫ్ట్ ఆఫ్ స్పిరిట్ చూడగలుగుతున్నారు, కానీ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ చూడలేకపోతున్నారు. ఆత్మ ఫలము, ఆత్మ వరము కనుక ఈ ఫలములు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నవి. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆత్మ వరములు లేకపోతే కృప వరములు ఏవనగా మరి ప్రవచించుట, భాషలు మాట్లాడుట, భాషలు అర్థము చెప్పుట, ఇవి వాకల్. తరువాత స్వస్థత వరము, అద్భుత కార్యములు చేయుట, విశ్వాసము. ఇది నీ యొక్క విశ్వాసమును బట్టి జరిగే కార్యాలు. ఇక బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, వివేచన, అది ఇంటెలెక్చువల్ గిఫ్ట్స్. కనుక 9 కృపావరములు. అయితే ఎంతో మంది ఈ రోజున కారణం ఏంటంటే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఎందుకు పొందాలి? సో సింపుల్. మొదటి ఆదాము తన ఆత్మను పోగొట్టుకున్నాడు కనుక కడపటి ఆదాము తన శరీరమును ఆయన తూట్లు పొడిచి పరిశుద్ధాత్మ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎందుకు అంటే, ఈ ఆత్మ అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు దేన్ని నమ్ముతావో, దేన్ని కొలుస్తావో, దేనికి ఆరాధిస్తావో ఆ ఆత్మ నీలో ఉంటుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, కోపము అనేది ఆత్మ, తాగుడు అనేది ఆత్మ, వ్యసనము అనేది ఆత్మ. ఈ విధముగా ఈ యొక్క శరీర కార్యములు ఏవనగా, కాబట్టి అవన్నీ ఆత్మ. ఇటు దుర ఆత్మ, ఇటు దేవుని ఆత్మ. ఇవి రెండూ కూడా దేవుని దగ్గర నుంచే వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే దావీదును అభిషేకించారో ఏమి జరిగింది? దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. అయితే సౌలును దేవుని ఆత్మ విడిచిపెట్టి దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినట్లు మనము వాక్యములో చూస్తున్నాం.
చాలాసార్లు ఆత్మని ఎందుకు కాంట్రడిక్టరీ అవుతుందంటే, నిజముగా కూర్చుని అంటే ఆత్మ జ్ఞానము లేకుండా పరిశుద్ధ గ్రంథము నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి ఆయా కాలములలో రాసినప్పటికీ వారందరూ ఒకే మెసేజ్ మనకి ఆ యొక్క రెవల్యూషన్ ఇవ్వగలిగారు. కనుక ఆత్మ చేత ప్రేరేపించబడ్డారు. ఇప్పుడు మనలో డివిజన్స్ వచ్చేసి ఈ భాషలు ఎదుటివాడు మాట్లాడుతున్నాడు కనుక మనము అంగీకరించలేకపోతున్నాము తప్ప అది మనలో ఉన్న సహింపనలవి కానీ మత్సరము తప్ప నీవు నేను తీర్పు తీర్చు వాళ్ళముగా ఉండకూడదు. ఏమి చేయాలి? వివేచించాలి. అది ఒకవేళ అంటే అర్థం ఏంటంటే, నీకు నిత్యముగా దేవుడు బయలుపరిచిన వారిని అందరి ముందు ఇన్సల్ట్ చేయకుండా వీలైతే మనము ఎంతవరకు వాళ్ళని ఎడిఫికేషన్ చేయగలము అనే విధముగా మనము ప్రయత్నం చేసిన, నా అనుభవంలో ప్రయత్నం చేసి నేను ఓడిపోయాను. కారణము మనుషులు ఏ రోజు అంగీకరించరు. నేను మనిషిని క్షుణ్ణంగా చదివాను కనుక మనిషి యొక్క బుద్ధి ఎప్పుడు మనలో ఉన్న మరి ఒక్కటే, జ్ఞాని చెవియొగ్గును, మూర్ఖుడు ఎదురు తిరుగును. కాబట్టి ఆ లోబడే తత్వము అనేది, ఎదిరించే తత్వము అనేది, కనుక దేవుని మాట వినకపోవడము సోదె చెప్పు ఆత్మతోను తిరుగుబాటు ఆత్మతోను అని సౌలుతో చెప్పబడుతుంది. సౌలు మాట వచ్చింది కదా, ఇప్పటికి 2 సార్లు వచ్చింది కదా. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనంలో ఎప్పుడైతే కొమ్ము తైలముతో నింపి సౌలును సమూయేలు అభిషేకిస్తాడో, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. ఆ యొక్క ఆత్మను ఎందుకు దేవుడు కుమ్మరిస్తాడు అని అంటే, కొత్త మనస్సు ఇవ్వడానికి. ఇదే సౌలు ఆత్మను పోగొట్టుకున్న తర్వాత సమూయేలు మొదటి గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం, దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకుని ప్రకటించుట, సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుట చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదికి వచ్చెను కనుక వారు ప్రకటించనారంభించారు. అర్థమవుతుందా? సౌలు సైనికుల మీద దేవుని ఆత్మ దిగి వచ్చింది. మరి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి మనకు తెలియదు. ఈ సంగతి విని సౌలు తన వేరు దూతలను పంపిన కానీ అలాగే ప్రవచించడం ప్రారంభించారు. 3వసారి దూతలను పంపించిన వారు కూడా ఆత్మతో నింపబడ్డారు. కడసారి సౌలు తానే వచ్చినప్పుడు, ఎప్పుడైతే రామా దగ్గరికి వచ్చాడో దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను కనుక అతను ప్రకటించుట ప్రారంభించాడు. ఇప్పుడు సౌలు పంపిన ఈ యొక్క సైనికులందరూ ఆత్మతో నింపబడ్డానికి గల కారణం ఏంటి? ఇవే వాక్యాలు మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు కొర్నేలీతో పాటు అక్కడ ఉన్న వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు అన్యజనుల మీదకి దిగివచ్చాడు. మేడ మీద గదిలో అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో 120 మందితో సంఘము ప్రారంభించబడింది. పెంతెకోస్తు పండుగ దినమున దేవుని ఆత్మ దిగి వచ్చింది కనుక అది ఆయన చిత్తము. ఆయన ఎవరి మీద తన ఆత్మను కుమ్మరించాలో అది ఆయన చిత్తము. ఆత్మ ఎందుకు కుమ్మరింపబడుతుంది? ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 8:14 అపోస్తలుడైన పౌలు చెబుతూ, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే. అంటే ఆత్మని నీకు ఇవ్వడానికి సంచకరువుగా అంటాడు. కారణము ఏమిటంటే, ప్రభునందు ప్రియులరా, దేవుడు మనిషిని అతడు జీవాత్మ ఆయను అని చెప్పి నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా ఎప్పుడైతే ఈ ఆత్మ పోగొట్టుకున్నాడో ఆ యొక్క శరీరము, ప్రాణము, రక్తము మాత్రమే మిగిలినయో
ఆ యొక్క మొదటి ఆదాము పోగొట్టుకున్న ఆత్మను దేవుడు తన ఆత్మను ఇవ్వాలి అని ఇష్టపడుతున్నట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే ఈ ఆత్మ ఇయ్యుటకు గల కారణం ఏంటంటే ఆ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ అనగా ఆదరణకర్త, సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన వచ్చి పాపమును గూర్చియు నెంబర్ 1, నీతిని గూర్చియు నెంబర్ 2, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. కాబట్టి పాపము ఆయన మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఆ అనుభవంతో నింపబడిన వారు మాత్రమే ఆయన మాట్లాడడము, వెళ్ళవద్దు అనడము, ఇది అవసరము అనడము మనకి అర్థమవుతుంది. కనుక ఆత్మ చేత నడిపించబడిన వారికి మాత్రమే ఇవి అర్థమవుతాయి. అందుకే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనంలో ఈ వాక్యము ఆత్మ గురించి రాయబడుతూ, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ఏం మొలిచిని? ముండ్ల తుప్పలు, బలురక్కసి చెట్లు పెరిగినాయి. అయితే పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు. చూసారా? నగరి విడువబడును, జనసమూహము గల పట్టణము విడువబడును, కొండ కాపరుల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండును. కనుక ఫలభరితమైన భూమి అరణ్యముగాను ఎప్పుడైతే ఇలాగ మారిపోయినాయో కారణము దేవుని ఆత్మను దుఃఖపరిచాం. అందుకనే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ మనకి సహాయము చేస్తూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని చెప్పబడుతుంది వాక్యము. మనము డినామినేషన్స్ పెట్టేసుకుని సత్యాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పండి? ఆత్మ పొందుకోవాలంటే ఉపవాసాలు తీయాలి, రెండవది సహవాసాలు చేయాలి, మూడవది నన్ను నేను తృణీకరించుకోవాలి. అంటే నాలో ఉన్న ఫాలెన్ ఆ యొక్క ప్రతి విధమైన నేచర్, పడిపోయిన స్వభావమును సరిచేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనలో ఉన్న కోపము, పాపము, అసూయ, మత్సరము, కలహము, ఇవి జగడమాడేసేది ఈ లోక వస్తువుల మీద, ఈ లోక ఆచారముల మీద, ఈ లోక తత్వం మీద మన దృష్టి కేంద్రీకృతం అవుతుంది. కనుక జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనం, దావీదు సంతతి వారి మీద, యెరూషలేము నివాసుల మీద, చూసారా, కరుణ నొందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ. కాబట్టి ఆత్మ ఎన్నో రకాలుగా ఉన్నాయి. మనము చూస్తే అబద్ధమాడు ఆత్మగా నేను ఉంటాను, ఆవేశపరచు ఆత్మగా నేను వెళ్తాను, మూర్ఖపు ఆత్మగా, త్రాగుడు ఆత్మగా, మత్తు ఆత్మగా, ఇవన్నీ కూడా ఆత్మలు. అవి మనము గ్రహించగలిగితేనే మనము ఆ యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలుగుతాము. కనుక ఈ యొక్క సంఖ్యాకాండము మనము చూసినప్పుడు 11వ అధ్యాయము 25వ వచనం, దేవుడు మేఘములో దిగి మోషేతో ఏమి చెప్తున్నాడు? నీ మీద వచ్చిన ఆత్మలో పాలు 70 మంది పెద్దల మీద ఉంచినప్పుడు ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించారు. కాబట్టి దేవుడే తన ఆత్మను వారి మీద కుమ్మరించినట్లు మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. కారణం ఏంటి? ఇక్కడ కుమ్మరింపు కోసమే యెషయా గ్రంథము 44వ అధ్యాయం 3వ వచనం, నేను దప్పి గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఏ ఆత్మ తాకట్టు పెట్టేశాడో ఆ ఆత్మ యేసుక్రీస్తు ప్రభుల వారు సంపాదించడానికి తన యొక్క దేహాన్ని తూట్లు అంటే పాపము నాకు శిక్ష వేసి, శరీరమునకు శిక్ష వేసి అది మృతి నొందినప్పటికీ ఆయనలో పాపము లేదు గనుక ఆ శరీరము తిరిగి జీవం పొంది పునరుద్ధానుడై ఆయన పరలోకమునకు ఎక్కి ఉన్నాడు. మరి పాత నిబంధనలో ఆత్మ ఎలా కుమ్మరింపబడింది?
మరి యేసు ప్రభుల వారు లేరు కదా అంటే ఆయన ఎల్లప్పుడూ మీతో ఉండును, మీలో ఉండును. ఇప్పుడు చెప్పబడుతుంది అప్పుడు మరి అంటే ఆదాము మొదలుకొని బాప్తిస్మం ఇచ్చి యోహాను వరకు కూడా ఆత్మ కుమ్మరింపు జరిగేది. కనుక జ్ఞానాత్మను నేను ఇస్తున్నాను, వివేచన ఆత్మనిస్తున్నాను, బెసలేలికి, అహోలియాబుకి, సొలోమోనికి బలముతో నింపబడిన ఆత్మనిస్తున్నానని సంసోనికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయా కార్యాలు జరిగినట్లు మనము ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలోనే భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనట్లు మనము చూడగలుగుతున్నాము. కనుక ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్ న్యూమా అంటారు. కాబట్టి ప్రభునందు ప్రియరా రువాస్ రూహ్ అంటారు హెబ్రీలో, న్యూమా అని చెప్పి గ్రీక్ లో అంటున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అయితే ఇప్పుడు మనము నేర్చుకోవలసిన వాక్య భాగము ఇప్పుడు వరకు కుమ్మరింపు 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 చూసాం. అయితే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 17వ వచనం, పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధ ఆత్మను పొందితిరి. కాబట్టి ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఒకళ్ళు పరిశుద్ధాత్మ నాకు కావాలన్నప్పుడు వీరు నింపబడిన ఆత్మ వీరి ద్వారా వారిలోనికి వెళుతుంది. ఇప్పుడు మన సోకాల్డ్ వీళ్ళందరూ జలసి అసూయతోనే ఎదుటివాడిని అంగీకరించలేకపోతున్నారు. నిజముగా వారితో వెళ్ళి సహవాసము చేసి ఇతను ఆత్మపూర్ణుడా కాదా అని పరీక్షించగలుగుతున్నారా? వ్యక్తిగతముగా చూడండి, మనిషి కోసం చెడు చెప్పితే వెంటనే నమ్మే ఈ లోకం మంచి చెప్పితే ఎవ్వరు నమ్మరు. అది నీ కోసం నీకు అంతట నీకొస్తే ఆ నింద అవమానము చాలా ఘోరంగా ఉంటుంది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 6వ వచనం, తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను, అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకు ప్రవచించుటకు మొదలు పెట్టిరి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 5వ వచనం, ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము. ఇక్కడ ఇంకొక డినామినేషన్ వస్తుంది. యేసు ప్రభు ఏమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిస్మం ఇవ్వండి. ఇక్కడ ఎప్పుడైతే చెప్పాడో యేసు ప్రభు నామమును బాప్తిస్మం, ఏమైనా అర్థం ఉందా? ఇవన్నీ మనిషి కల్పించిన సూచనలు. కనుక అక్కడొక వాక్యం ఇక్కడొక వాక్యం ఉంటుందా? ఏమంటే అంటే పరిశుద్ధాత్మ పాత నిబంధనలో ఒక ఆత్మ, కొత్త నిబంధనలో ఒక ఆత్మ. ఎందుకు అంటే పరిశుద్ధ ఆత్మ, ఆ యొక్క ఆత్మ అంటే దురాత్మ, మానవుని ఆత్మ, దేవుని ఆత్మ. కారణము దేవుడు ఆత్మై ఉన్నాడు, దుష్టుడు కూడా ఆత్మై ఉన్నాడు. కనుక నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారా ఏ ఆత్మ మనం వివేచించగలం. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడిపోయి ప్రవచనం చెప్పేసి బయటికి వెళ్ళిన వెంటనే బండబూతులు తిడితే ఇప్పుడు ఏ ఆత్మ అనుకోవాలి? అంటే ఇప్పుడు నీ మీదకి వచ్చిన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? కాబట్టి ఆత్మ కంటే ముఖ్యంగా నీ క్యారెక్టర్, నీ వ్యక్తిత్వము, నీ యొక్క సహనము, ఓర్పు. అందుకనే మొట్టమొదటనే నేను మీకు నేర్పించాను, ఆత్మ వరముల కంటే ఆత్మ ఫలములు ముఖ్యము. నీ ద్వారా దేవుడు ఫలములు కావాలని కోరుకుంటున్నాడు. కనుక ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావో ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. వెంటనే నేను నా కోసం చెప్పేస్తారా ఆయన తోసేస్తాడు. మాకేమొస్తుంది? ఎందుకు అంటే ఎంత మంది చీకటి శక్తులతో నింపబడిన వారు, ఐఎమ్ సారీ, వాళ్ళు వచ్చారు, పొందుకున్నారు, ఏంటి చీకటి శక్తుల చేత విడిపించబడ్డారు, బుద్ధి మార్చుకోలేదు, తిరిగి చీకటి శక్తులకి బలి అయిపోయారు. నీవు దేవుని వాక్యమును నీ హృదయములో ఉంచుకోవాలా. దేవుని యొక్క స్వభావమును నువ్వు అడుగడుగునా భయపడుతూ నీ నోటి మాటలు జాగ్రత్తగా చూసుకోవాలా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా, నీ చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకోవాలా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా చూసుకోవో, ఏ విధముగా సొలొమోను మహాజ్ఞాని ఆత్మను పోగొట్టుకున్నాడు, సంసోను మహాబలవంతుడు ఆత్మను పోగొట్టుకున్నాడు. కనుక దేవుని ఆత్మ ఇవ్వబడుతుంది, తీసివేయబడుతుంది. కాబట్టి ఆయన ఆత్మను పొందుకొని
నేను నువ్వు అర్థం ఏంటంటే ప్రవచనాలు చెప్పమని కాదు, అర్థం ఏంటంటే సహనము కలిగి ఉన్నావా? ఏ రోజున కూడా మానవుని కోపము, నరుని కోపము దేవుని నీతిని ఎంత మాత్రము కూడా నెరవేర్చదు. కనుక వినుటకు వేగిరపడువారమును, కోపించుటకు నిర్ధానించు వారమునై ఉండాలి. ఇది వాక్యం. కాబట్టి ఆత్మ మీద ఎన్నెన్నో, ఏ రోజునైతే నన్ను వచ్చి పరీక్షించుకోండి అని నేను ధైర్యంగా చెప్పగలను. ఆత్మ నింపుదల అనేది ఖచ్చితముగా కావాలి. ఆత్మతో నీవు నింపబడినప్పుడు, ఉదాహరణకి నేను భాషలు మాట్లాడను, కానీ పరిశుద్ధాత్ముడు, మా సంఘం పేరు, నా యొక్క పరిచర్యల పేర్లు పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు. యేసు ప్రభుల వారు దేవుడు తన ఆత్మతో బయలుపరిచాడు, ఇచ్చాడు. కనుక ఆత్మ ద్వారా దర్శనాలు చూడొచ్చు, దురాత్మ ద్వారా కూడా దర్శనాలు చూడొచ్చు. ఆత్మ ద్వారా ప్రవచనాలు చెప్పొచ్చు, దురాత్మ ద్వారా కూడా ప్రవచనాలు చెప్పొచ్చు. కల్పించేసి చెప్పొచ్చు, మనం సొంతంగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వివేచన కలిగి ఉండాలి. కాబట్టి ఎప్పుడైతే వివేచన కలిగి ఉంటామో, మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటామో, మన మాటలు మన కంట్రోల్లో ఉంటాయో, మన యొక్క ఇష్టమును బట్టి కాక దేవుని చిత్తమును బట్టి నడుచటం మనము అలవాటు చేసుకుంటామో, దేవుడు నడిపిస్తాడు. ఇది వాక్యము. కనుక పరిశుద్ధాత్మ కుమ్మరింపు నీ మీద, నా మీద కలిగినప్పుడు దేవుని ప్రేమను రుచి చూచేవారముగా, దేవుని హృదయాన్ని అర్థం చేసుకునేవారముగా, దేవునికి భయపడేవారముగా, దేవుని చిత్తంలో నడిచేవారముగా, ఆ విధముగా దేవుడు మనల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవిస్తూ ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో అవగాహన కల్పించమని, అర్థం లేని ఆవేశము తొలగించమని, దీర్ఘశాంతము, దయాళుత్వము, నమ్మకము వారికి కల్పించమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.